హైదరాబాద్ కూడా వచ్చాం కదా బిజినెస్ చేద్దామని అనుకుంటే ఫ్రెండ్స్ నీలాంటి ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి మురళీమోహన్ గారు మీకు చాలా మంచి పేరు ఉంది, మీరు వచ్చి రియల్ ఎస్టేట్లో కనుక దిగారు అంటే ఇది అందులో మోసాలు రౌడీయిజంలు చాలా ఉంటాయండి, మీ మెంటాలిటీ కుదరదు, బ్యాడ్ డేమ్ వస్తుందండి అన్న. నేను ఒక్క మాట చెప్పాను, సార్ కాయిన్కి రూపాయికి ఒక పక్కే చూస్తున్నారు, నేను రెండో పక్క చూస్తాను. మీరు బొరుసు చూస్తున్నారు, నేను బొమ్మను చూస్తున్నాను. ప్రతి వ్యక్తి కూడా నాకు అనేది ఒక ఇల్లు కావాలి, నా సొంత ఇల్లు. అది పూరి గుడిసి కావచ్చు, లేకపోతే డాబా కావచ్చు, మేడ కావచ్చు, భవంతి కావచ్చు, ఇది నాది అని అనుకుని మడత మంచం మీద బయట వేసుకొని చెట్టు కింద పడుకున్న అదొక ఆత్మ సంతృప్తి, ప్రతివాడి కళ. అలాంటి కళను నిజం చేసేటువంటి వ్యాపారం ఇది. అందుకని మనం నీతిగా నిజాయితీగా ఎక్కడ ఏ విధమైన తప్పులు చేయకుండా మనం నమ్మి వచ్చేవాడు ఎవడు కూడా ఒక రూపాయి నష్టపోకుండా ఉండేటట్టుగా చెయ్యాలి అని ఒక నిర్ణయం తీసుకుని ఆ రోజున అందరితో అదే అన్న, రియల్ ఎస్టేట్ అంటే ఇలా కూడా చెయ్యొచ్చు అనేది ఒక నిరూపిస్తానని నేను ఛాలెంజ్గా తీసుకుంటానని చెప్పి ఆ రోజున ఒక ఛాలెంజ్గా చెప్పేసాను. నువ్వు నిన్ను అడుగుతున్నావు కానీ నువ్వు కూడా రియల్ ఎస్టేట్ మీద ఎంత పెట్టుబడి పెట్టావో ఎన్ని కొన్నావో నాకు అన్నీ తెలుసు. నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను సార్. అదే కదా, మీరు కూడా ఫాలో అవ్వండమ్మా, నేను చెప్పింది చాలా కరెక్ట్. ఇది అవకాశం ఉంటే మీ దగ్గర వాళ్ళని డబ్బులు ఉండవు, వాళ్ళ జీవితంలో ఇప్పుడే పైకి వస్తున్నారు. మీరు ఎక్కడో చోట మీరున్న సేవింగ్స్ నుంచి ఫస్ట్ ఒక ల్యాండ్ ఎక్కడో చోట ఒక 100 గజాలు 200 గజాలు 500 గజాలు మీ కెపాసిటీని బట్టి కొనుక్కోండి. మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కట్టుకోవచ్చు, అది ఇవాళే కొనుక్కున్నా ఇవాళే ఇల్లు కట్టాలని లేదు. ఒక 20 ఏళ్ళ అయిన తర్వాత చూస్తే అదే 10 రెట్లు 100 రెట్లు మీరు